తిరుపతికి సమీపంలోని బాకరాపేట ఘాట్ వద్ద జరిగినటువంటి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. తిరుపతి మంగళంలో నివాసం ఉంటున్నటువంటి భాస్కర్ అంటే ఇతను సొంతూరు చిన్నగొట్టిగల్లు మండలం. ఆ ప్రాంతం నుంచి తిరుపతికి వచ్చి ఆటో నడుపుకుంటూ అదే రకంగా కొబ్బరికాయలు వ్యాపారం చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తున్నారు. అంటే భాస్కర్ కొడుకు ఏదైతే కిరణ్ అనేటువంటి వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అయితే భాస్కర్కి ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఉన్నటువంటి డబ్బులుకి టార్గెట్ చేసినటువంటి కిడ్నాపర్లు ఏదైతే చిన్నగొట్టిగల్లు మండలంలో ఉన్నటువంటి అంజీ అనేటువంటి వ్యక్తి సహాయంతో భాస్కర్ని కిడ్నాప్ చేయడానికి పథకం రచించారు. అయితే బెంగళూరు రాయచోటికి సంబంధించినటువంటి కిడ్నాపర్లు ఈ ఒక్క కిడ్నాప్ సంబంధించినటువంటి ఉదంతంలో పాల్గొని భాస్కర్ చిన్నగొట్టిగల్ నుంచి తిరుపతికి వెళ్తున్నటువంటి సమయంలో బాకరాపేట ఘాట్ వద్ద మాటు వేసినటువంటి వాళ్ళు ఒక్కసారిగా అటాక్ చేశారు. అతను ఆటోలో వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఒక్క కారులోనే అతన్ని కిడ్నాప్ చేయడం జరిగింది. కంప్లీట్గా వచ్చి అటాక్ చేసి వెంటనే గన్తో బెదిరించారు. అది డమ్మీ గన్తో బెదిరించిన వాళ్ళు ఒకసారిగా కారులోకి ఎక్కించుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే మారం చేస్తున్నటువంటి భాస్కర్ని ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా మత్తు ఇంజెక్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అతన్ని కారులో వేసుకొని అటువైపుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే అతని కొడుకు కిరణ్ అనేటువంటి వ్యక్తికి భాస్కర్ వాట్సాప్లో ఒక మెసేజ్ అయితే పెట్టారు. ఈ విధంగా నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, తీసుకువెళ్తున్నారనేటువంటి విషయం చెప్పడంతో ఫోన్ నెంబర్ ఆధారంగా భాస్కర్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే బాకరాపేట పోలీసులు ఏదైతే వెళ్తున్నటువంటి నెంబర్ని ట్రేస్ చేసి ఈ యొక్క కారుని వెంబడించడం జరిగింది. చూడొచ్చు, కారుని వెంబడించినటువంటి సమయంలో పోలీసు వాహనాన్ని ఢీకొట్టినటువంటి ఈ కారు స్టేజ్ ఎలా ఉందో మనం చూడొచ్చు. అంటే కిడ్నాపర్లు ఈ యొక్క కిడ్నాప్ పథకం రచించిన తర్వాత బెంగళూరులో ఈ కారుని రెంట్కి తీసుకోవడం జరిగింది. రెంట్కి తీసుకొని బాకరాపేట ఘాట్ వద్దకి వచ్చి ఒకసారిగా కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి. మనం ఒకసారి కార్ని గమనిస్తే కంప్లీట్గా కార్ అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. పోలీస్ వాహనం పట్టుకునే ప్రయత్నంలోనే పోలీస్ వాహనాన్ని సైతం ఢీకొట్టి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలోనే పలు ప్రాంతాల్లో కూడా ఈ కారు ఢీకొంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కారు నెంబర్ చూడొచ్చు, KA03NS 9476 అనేటువంటి వాహనం. ఈ ఒక వాహనంలోనే కిడ్నాపర్లు నేరుగా వచ్చి భాస్కర్ని కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి. కిడ్నాప్ చేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత తన కొడుకు కిరణ్కి ఫోన్ చేసి 5 కోట్లు డిమాండ్ చేశారా, లేకపోతే నీ తండ్రిని చంపేస్తానని చెప్పి బెదిరించడంతో తాను అంత ఇచ్చుకోలేను, అసలు ఏం జరిగిందనే విషయాలు చెప్పకనే చెప్పిన తర్వాత కనీసం 2 కోట్లు ఇస్తే కానీ నీ తండ్రిని వదలనని చెప్పి బెదిరించడంతో వెంటనే పోలీసులు ఆ సమయంలోనే అటాక్ చేశారు. అప్పటికే పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రేస్అవుట్ చేసినటువంటి పోలీసులు పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఒక్కసారి కారును మనం గమనిస్తే కంప్లీట్గా లోపల ఎక్విప్మెంట్ అంతా పెట్టుకున్నారు. డమ్మీ గన్తో పాటు ఇంజెక్షన్స్ ఉన్నాయి, దాంతోపాటు కొన్ని ట్యాబ్లెట్స్ అనేది కనిపిస్తోంది. ఇక్కడ చూడొచ్చు, ఒక బ్యాగ్ అనేది తెచ్చుకున్నారు. అంటే కిడ్నాపర్లు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకెళ్ళడానికి కూడా ఒక బ్యాగ్ అనేది ఏర్పాటు చేసుకొని ఉన్నారు. దాంతోపాటు కూడా కొన్ని బెడ్షీట్స్, అంటే ఎవరికి కనిపించకుండా బెడ్షీట్ని మూయడానికి కూడా ఏర్పాట్లు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి కారు భాగంలో చూడొచ్చు, కంప్లీట్గా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అక్కడ కర్చీఫ్ చూడొచ్చు, దాంట్లో కొంత మత్తు వేసుకొని అతనికి చూపించి అతన్ని మైకంలో పెట్టేందుకు కూడా ఇక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కూడా ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కంప్లీట్గా ఈ కారులోనే కిడ్నాపర్లు వచ్చి అతుఘాతికానికి పాటుపడ్డారు. ఇక్కడ చూడొచ్చు, పలు ప్రాంతాల్లో ఢీకొట్టినటువంటి కారు పోలీస్ వాహనాన్ని కూడా గుద్దినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి వారు మహమ్మద్ జిహాన్ అనేటువంటి వ్యక్తి. ఇతను ఏదైతే చిన్నగొట్టిగల్లు మండలం సంబంధించినటువంటి వ్యక్తి. మహమ్మద్ కాసిఫ్ అనేటువంటి వ్యక్తి, ఇతను బెంగళూరులో ఉంటాడు. అదే రకంగా అర్కం ఖాన్ అనేటువంటి వ్యక్తి, ఇతను కూడా బెంగళూరులో ఉంటాడు. అదే రకంగా షేక్ జాహిద్ బాషా అనేటువంటి వ్యక్తి, ఇతను కలిగిరి మండలానికి సంబంధించినటువంటి అన్నమయ్య జిల్లా వ్యక్తిగా తెలుస్తోంది. సో వీళ్ళతో పాటు ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ప్రధానమైనటువంటి ముద్దాయిలను అయితే పట్టుకున్నారు. ఇంకొక 2 పరారీలో ఉన్నట్టయితే తెలుస్తోంది. వారి వివరాలు కూడా పోలీసులు చేతున్నాయి. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం భాస్కర్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. వాళ్ళ కొడుకు చొరవతో పోలీసులకి సకాలంలో ఇన్వెస్టిగేషన్ చేయడంతో పోలీసులు 2 ప్రాంతాల్లో దీన్ని మాటు పెట్టేందుకు ప్రయత్నించారు. మొదటగా బాకరాపేటకు సంబంధించినటువంటి ఒక హోటల్ వద్ద కారుని అడ్డగించే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే పోలీస్ వాహనాన్ని చూసినటువంటి వాళ్ళు ఒకసారిగా పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత అటు నుంచి మళ్ళీ రివర్స్ చేసుకొని
తిరుపతి మీదుగా వచ్చారు. అయితే రంగంపేట వద్ద కూడా మరో పోలీస్ టీం అనేది దీన్ని అడ్డగించే ప్రయత్నం అయితే చేసింది. దాన్ని కూడా ఢీ కొట్టి అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే 24వ తారీఖు జరిగినటువంటి ఈ ఘటన 29వ తారీఖున మళ్ళీ కిడ్నాపర్లు ఇదే కారులో వెళ్తుండగా పోలీసులు అయితే పట్టుకున్నారు. ప్రస్తుతం భాస్కర్ని అయితే మాత్రం సేఫ్గా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు మిగతా కిడ్నాపర్ల కోసం కూడా గాలిస్తున్నారు. ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు మిగతా వారిని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఎట్టకేలికి కిడ్నాపర్లు ఎంత ఘాతుకానికి పాల్పడ్డారో నిజంగా ఊహించడానికే ఇదిగా ఉంది. 5 కోట్లు డిమాండ్ చేస్తారు. అసలు భాస్కర్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అయితే పట్టుబడినటువంటి ముద్దాయిలకు సంబంధించి ఇప్పటికే పలు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో కావచ్చు, లేదంటే దొంగతనాలకు సంబంధించినటువంటి కేసులో కూడా ముద్దాయిలుగా ఉన్నారు. కాబట్టి వారిపైన రౌడీ షీట్లు ఓపెన్ చేయని చెప్పి కూడా ఇప్పటికే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి వాటిపైన ఉపేక్షించేది లేదని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్పడంతో వాళ్ళపైన రౌడీ షీట్లు ఏర్పాటు చేసేదని కూడా ఇప్పటికే పోలీసులు కసరత్తు అయితే ప్రారంభించారు. అయితే వీళ్ళు వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా, అసలు ఎందుకు అంత మేర కోట్ల మేర డిమాండ్ చేయాల్సి వచ్చింది, అసలు భాస్కర్కి వీళ్ళకి ఉన్నటువంటి లింక్ ఏంటి, చిన్నగొట్టిగల్లు మండలంలో ఆ ఊరికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అంజీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కారణం ఏంటి, వీటన్నిటిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది.